కూటమి పార్టీల పాలన మొదలై 8 నెలలు పూర్తయింది. ఈ 8 నెలల్లో ఏం చేశారు అనే ప్రశ్న వేసుకుంటే కూటమి నేతలు పెద్ద ఎత్తున సంపద సృష్టిలో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. అవును, మీరు వింటున్నది నిజమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా చేసుకొని ఎవరికి వారు ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. సొంతానికి కోట్లాది రూపాయల సంపదని సృష్టించుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. దీనికి నిదర్శనమే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లాలో పెద్ద నియోజకవర్గం ఉదయగిరి. గత ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థి కాకర్ల సురేష్ గెలిచారు. ఎన్నికల సమయంలో ప్రజల చుట్టూ తిరిగి అందుబాటులో ఉంటానంటూ నమ్మబలికిన ఈయన ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేవారిలాగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే మానేశారని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు. 10 రోజులు నియోజకవర్గంలో ఉంటే నెల రోజులు అమెరికాలోనో బెంగళూరులోనో ఉంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై ప్రజలే కాదు కూటమి నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ అమెరికా అల్లుడి తీరుపై సొంత క్యాడర్ పీకల దాకా కోపంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న క్వాడ్స్ అక్రమ రవాణా దగ్గర నుంచి పీడీఎస్ రైస్, మద్యం సిండికేట్, మట్టి అక్రమ తవ్వకాలు, తాజాగా అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత దాకా ఈ ఎమ్మెల్యే గారి కనుసన్నుల్లోనే జరుగుతున్నాయనే ప్రచారం లోకల్ గా వినిపిస్తోంది. పొలిటికల్ మేనేజర్ పేరుతో ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండే ఒక నేత ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అవినీతి అక్రమాల్లో తలదూర్చేశారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఏ అవినీతి బాగోతం వెలుగు చూసినా దాని మూలాలు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉన్నట్లుగా కూటమి నేతల్లో వినిపిస్తోన్న గుసగుస. మంత్రి లోకేష్ అండతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారని కూటమి పార్టీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. కనియంపాడు అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ను ఎమ్మెల్యే కార్యాలయంలోని వారే నరికేశారట. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంగళరావుపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాడి ఘటన నుంచి తప్పించుకున్న వెంగళరావు చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వివరించారని సమాచారం. ఎమ్మెల్యే అవినీతి గురించి బాబుకు తెలిసినా సరే ఫలితం లేదని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. పొలిటికల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి కాల్ చేస్తేనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లిఫ్ట్ చేస్తారట. మిగిలిన కీలక నేతలు ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోరట. ఇక సామాన్య ప్రజల సంగతి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆయన గెలుపు కోసం పనిచేసిన రెడ్డి సామాజిక వర్గ నేతలందరూ అమెరికా అల్లుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ప్రభుత్వం ఇస్తున్న బీసీ లోన్లలో కూడా తనకు లబ్ధి చేకూర్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీఓలకు ఎమ్మెల్యే సురేష్ ఆదేశాలిస్తున్నారట. ఈ అంశం కూడా పార్టీలో చర్చలకు దారితీస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్యే కాకర్ల తీరుపై కీలక నేతలందరూ చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే చినబాబు లోకేష్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే సురేష్ కు వ్యతిరేకంగా చేసే ఫిర్యాదులకు విలువే ఉండదని మరికొంతమంది నేతలు మాట్లాడుకుంటున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మర్చిపోయిన కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులు నిత్యం ఆధిపత్య రాజకీయాల్లో అవినీతి పనుల్లో మునిగి తేలుతుండటంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలనలో అమలైన ప్రజాదరణ పథకాలను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ ఈ 8 నెలల్లో అరాచక అవినీతి పాపాల పాలనను పెంచి పోషిస్తున్నారనే విమర్శలకు కొదవలేదు.